నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. న్యూ ఇయర్ పేరుతో హైదరాబాద్ లో విచ్చలవిడిగా పార్టీలు జరుగుతుంటాయి. ఈ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి మా నాన్న ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా అంటూ మాట్లాడితే తోలు తీస్తా అంటూ సజ్జనార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పార్టీల పేరుతో నగరంలో మద్యంతో యువత స్టెప్లేయాల్సిందే, ఊగిపోవాల్సిందే. నగరమంతా ఒకటే సందడి. కేరింతలతో పబ్లు, క్లబ్లు హోరెత్తిపోతాయి. పార్టీల పేరుతో జనం ఊగిపోతారు. ఇదే డ్రగ్స్ మాఫియాకు వరంగా మారబోతుంది. న్యూ ఇయర్ పార్టీలపై డ్రగ్స్ మాఫియా కన్నేసింది. వందల కోట్ల వ్యాపారానికి తెరలేపింది. దాంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు చెబుతున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లోనూ మత్తు పదార్థాలు విక్రయాలు చేస్తున్నారు. కాలేజీలతో పాటు పబ్లు, క్లబ్లు, రిసార్ట్లలో మత్తు పదార్థాల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా పెంచారు. అలాగే హోటళ్లు, పబ్లు, రిసార్ట్ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. హైదరాబాద్ కు భారీగా గంజాయి సరఫరా అయ్యే అవకాశం ఉండడంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. పబ్లకు డ్రగ్స్ పంపిణీ చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్లు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్ ముఠాపై ఫోకస్ పెట్టారు. హెరాయిన్, కొకాయిన్, గంజాయిన్తో పాటు అతి తక్కువ ధరకు లభించే మత్తు ఇంజెక్షన్లు వాడుతున్నట్లు కూడా గుర్తించారు. అయితే కొత్త రూట్స్ లో డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, సిసిఎస్లతో నిఘా పెంచారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు సప్లై చేసినా జైలుకు పంపిస్తామంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 5 స్టార్, 3 స్టార్ హోటళ్లు, పబ్లు, రిసార్ట్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే పార్టీలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇలాంటి సంగీత కచేరీలు, డీజే సౌండ్స్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. అసభ్య నృత్యాలు, అశ్లీల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే హోటళ్లు, పబ్లు, రిసార్ట్లు సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు పోలీసులు. ఇలా చేసి పట్టుబడితే కటకటాల్లోకి వెళ్లటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని కనిపెట్టుకుని ఉంచండి.